కలెక్టరేట్లో ఉన్నామండి. ఒకటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ గురించి మాట్లాడడానికి ఈరోజు డిస్కషన్ ఉంది, పొలిటికల్ పార్టీ మీటింగ్. అండ్ నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా కలవడానికని ముఖ్యంగా ఇక్కడికి వచ్చా. 18th అంటే లాస్ట్ మంత్ 6వ తారీఖు మఠం భూముల్లో ఒక ఇష్యూ అయింది. పోలీసులు నన్ను అత్యుత్సాహం చూపించి 2 సిఐల పైన నేను కంప్లైంట్ చేశా. వాళ్ళ వల్ల ఈరోజు నాకు కాలు ఇబ్బంది అయిందని ఆ రోజే 8వ తారీఖు నేను చెప్పాను. కంప్లైంట్ కూడా చేశాము. కాకపోతే కంప్లైంట్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. సో కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి మాట్లాడాలని వచ్చా. సో ఇప్పటికి కూడా కేసు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని తెలియదు. అండ్ ఎలక్షన్ కూడా నిష్పక్షపాతంగా చెయ్యాలి, అది కూడా ఒక రిక్వెస్ట్ చేయాలి. సో ఒక మహిళ మీద, అది నా మీద, ఏదో ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఉన్న నాకు ఇలా దాడి జరిగి కేసు రిజిస్టర్ చేయకపోతే సామాన్య ప్రజలకు ఏం చేస్తారన్నది ఒకటి. సో రేపు ఎలక్షన్స్ కూడా సజావుగా సాగాలి. సో ఇద్దరిని రిక్వెస్ట్ చేద్దామని వచ్చా. ముఖ్యంగా కేసు కూడా రిజిస్టర్ చేయాలి. ఉమెన్ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్ చేసింది. అండ్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిజిస్టర్ చేశారు కేసుని. మనకు ఇక్కడున్న పోలీసులు తీసుకోలేదు. అంటే ఎస్పీ గారిని అడగాలి ఎందుకని తీసుకోలేదని. సో అందుకనే వచ్చాను. సో ఎలక్షన్ సజావుగా సాగాలి, మెయిన్ కాన్సెప్ట్ అదే. దాంతోపాటుగా రేపు పోలీసులు కోఆపరేట్ చేయాలి. సో ఈ విషయంలో ఇంత అజాగ్రత్త ఎందుకన్నది క్వశ్చన్ చేయాలి. అందుకే వెయిట్ చేస్తున్నా ఇక్కడ. అండ్ మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ. ఉన్నాయి అది చెప్పడం. నైట్ కూడా టీడీపీ వాళ్ళు అర్జెంటుగా తీసేశారు కానీ మొత్తంగా ఉన్నాయి. అంటే ఇక్కడ రూల్స్ వర్తించవంతే. ఇప్పుడు కూడా ఇన్ఫామ్ చేసాం కలెక్టర్ గారికి, అదే చెప్పాం. మనము కంప్లైంట్స్లో యాప్స్ ఉన్నాయి, సువిధ యాప్ అండ్ సివిజిల్ యాప్ అని. అది పెట్టడం కాదు, ఎవరైనా కూడా ఈసీ ఆదేశాలని పాటించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ పరిధిలో అందరూ సమానమే. తీస్తారు, 72 గంటలు ఉంది, కాబట్టి ఇంకొక రోజు ఉంది. సో తీయాలి కూడా. వాళ్ళు తీయకపోతే వాళ్ళకైనా ఇబ్బంది, వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఇబ్బంది. డెఫినెట్గా తీస్తారని ఆశిస్తున్నాం.